తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పండితుల నుంచి పామరుని వరకు అన్ని వర్గాలు ఉద్యమించి నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనం ఆశించినటువంటి మన ఆశలు పూర్తి స్థాయిలో నెరవేర్చబడలేదు. గత 10 సంవత్సరాల్లో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రావాల్సిన నీళ్లు రాలేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఏ రకంగా ఉండాలి, ఏ పునాదులపైన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ పునాదులు నీళ్లు నిధులు నియామకాలు వాటిని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి వారు రాగానే వెంటనే అమరవీరుల కుటుంబాలను సందర్శించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అమరవీరుల కుటుంబాలకు రాబోయే కాలంలో నెలకు 25 రూపాయల 25,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఇంట్లో వాళ్ళకు ఒక పెన్షన్, ఒక ఉద్యోగం, అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 100కు 100% దాన్ని నెరవేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన అందరికీ అన్ని వర్గాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి ఇవాళ అక్కడ సన్మానం చేయబోతా ఉన్నారు. అదే తరహాలో మాకు కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవైపు మొట్టమొదటి ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది. దాన్ని వెంటనే అందుకొని ఆ పిలుపుని అందుకొని నల్లమల్ల గడ్డ ఉద్యమాలకు అడ్డ కాబట్టి ఈ నల్లమల్ల గడ్డలో ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడ్డది అచ్చంపేటలో. దాని తర్వాతనే హైదరాబాద్లో ఏర్పడ్డది. కాబట్టి అచ్చంపేట ఇవాళ నల్లమల్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏ రకంగా నడిచిందని స్మరించుకుంటా ఉన్నారు. మనం ఆశించినటువంటి తెలంగాణ వచ్చిందా లేదా అని బేరీజు వేసుకుంటా ఉన్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని గురించి చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, అన్నిటికి మించి అచ్చంపేట నల్లమల్ల ముద్దు బిడ్డ వాళ్ళ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ముఖ్యంగా సాగునీటిపైన అదేవిధంగా ఉద్యోగ అవకాశాలపైన ఉపాధి అవకాశాలపైన దృష్టి పెట్టి అన్ని రకాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలని దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు.